ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గడిచిన 3 రాత్రులు దేవుడు ప్రత్యేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ 4వ రాత్రి మనతో దేవుడు మాట్లాడనై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. మనము నమ్మిన దేవుడు, మనము సేవిస్తూ మనం వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. అలాగే 2 రాత్రులు ఆ విషయాన్ని విన్నాం. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మనకి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని, తోడుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. మనము ఎప్పుడూ ఒంటరి వారము కాదు. ఎందుకంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనకి సహకారిగా ఉండాలని, నిత్యము మనము ఏ సమయమందు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనతో ఉండాలని, మనలో ఉండాలని ఆశిస్తున్నటువంటి దేవుడు. సో, దేవుడు దూరంగా ఉంటాడని ఎప్పుడూ కూడా భావించకూడదు. ఆయనను నమ్మిన బిడ్డలకు ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆయన సదాకాలము మనతోనే ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. సో, అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకునే భాగ్యం, ఆ దేవుణ్ణి సేవించి ఆయన వెంబడించే కృప మన మీదకి వచ్చినందుకు మనం ఎంతో ధన్యులం. సో, దేవుడు ఆత్మస్వరూపి. తన ఆత్మను అనుగ్రహించేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తారు అనే విషయాలు నిన్నటి దినాన కొన్ని విన్నాము. అయితే పరిశుద్ధ ఆత్మ గురించిన మరికొన్ని విషయాలు ఈ రాత్రి మనము విందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3, 4 వచనాలు గమనించినట్లయితే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు ఆ, వారికి అగపడుచు ఉమ్, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 5వ వచనం కూడా, యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనెను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మరణమును జయించి పునరుత్థానుడై లేచిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు, దేవుని స్తోత్రం. ఆయన మరణాన్ని జయించి, సమాధిని గెలిచి, మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడైన యేసయ్య ఎన్ని రోజులు భూమి మీద 40 దినముల వరకు అనేకులకు కనిపించాడు. తన శిష్యులను కలిసి అనేక విషయాలు బోధించి తన్ను తాను సజీవునిగా ఏం చేశాడంట? కనుపరుచుకొనెను. దేవుని స్తోత్రం. నేను సజీవుడను, నేను మరణించాను, కానీ ఇప్పుడు ఎవరిని? నేను సజీవుడను అని కనుపరుచుకున్న తర్వాత ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, మీరు యెరూషలేములోనే ఉండండి, తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి.
ఏమిటి తండ్రి యొక్క వాగ్దానము? యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. చెప్పండి అందరూ ఆ మాట. చూడండి, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆదివారము సాయంకాలమున, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దినమున సాయంకాలమున ఏం జరిగిందంటే, శిష్యులందరూ కూడా వారు ఇంకా భయముతో ఉన్నారు. తమ ప్రభువుని సిలువ వేసి చంపివేశారనే భయము పోలేదు. ఆ యొక్క అధికారుల యొక్క భయముతో వారు బయటికి రాకుండా 3 దినములుగా వారు రహస్యంగానే వారు గృహములోనే, ఇంటిలోనే ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అప్పుడేం జరిగిందంటే 20వ అధ్యాయంలో యోహాను సువార్తలో 19వ వచనం నుండి చూసినట్లయితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. ఎప్పుడు జరుగుతున్న సంఘటన ఇది? ఆదివారము సాయంకాలమున. దేవుని స్తోత్రం. ఎప్పుడు జరుగుతున్న సంఘటన? ఆదివారము ఆయన లేచిన మొదటి దినమున సాయంకాలమున ప్రభు ఎవరికి కనిపిస్తున్నాడు? శిష్యుల మధ్యలోకి వచ్చాడు. వారు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఆయన వారి మధ్యకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. మహిమా స్వరూపి అయిన దేవుడు ఆ ఇంటి తలుపులు మూసి ఉండగానే ఇంట్లోకి వచ్చాడు. ఆమేన్. మీ ఇంటికి రాలేడా? మీతో మాట్లాడలేడా? మాట్లాడగలడు. చూడండి, ఇక్కడ ఆయన వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడంట. ఆ తర్వాత తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించిరి. ఆ కొంచెం కిందకు వచ్చినప్పుడు 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని స్తోత్రం. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను వారు పొందుకోవడం కోసము ఆయన ఏం చేశాడంట? పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడు. దేవుని స్తోత్రం. ఆది కాండములో దేవుడు నరుని సృజించినప్పుడు నరుని యొక్క నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా, దేవుడు ఏం చేశాడు? మనిషికి ఇంకా జీవం లేనప్పుడు, అతడు ఇంకా బొమ్మ రూపంలోనే ఉన్నప్పుడు ఆయన మట్టితో చేయబడిన ఆ బొమ్మలోనికి ఏం ఊదాడంట? జీవవాయువు ఊదాడు. జీవవాయువు ఊదాడు. దేవుడు ఊదాడు. దేవుని స్తోత్రం. అంటే దేవునిలో నుండి జీవము వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునిలో నుండి జీవం రాగానే మనిషి నరుడు జీవాత్మాయను. నరుడు ఇక జీవించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నరులలో నుండి నరులను పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లి గర్భములోనే పిండముగా ఉన్నప్పుడే మరలా ఆయన ఆ జీవమును పంపిస్తూ ఉన్నాడు. ప్రతి పిండములోనికి జీవం వస్తూ ఉంది. అందుకే మనుషులు పుడుతున్నారు, కొంతకాలం జీవిస్తున్నారు, మరలా పిలవగానే వెళ్ళిపోతున్నారు. జీవమును ఊదే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. యేసయ్య ఏం చేస్తున్నాడంటే తన శిష్యుల్లోనికి ఆయన పరిశుద్ధాత్మను ఊదాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుడి అని ఆయన ఆత్మను ఊదాడు. దేవుని యొక్క ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ వీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ అపోస్తుల కార్యములకు వచ్చేటప్పటికి 1వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి చేసిన వాగ్దానం మీరు నెరవేర్పులోనికి రాబోతుంది గనుక మీరు కొద్ది దినములలోగా, దేవుని స్తోత్రం, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకోండని ఊదాడు. ఇప్పుడేమంటూ ఉన్నాడు? చెప్పాలి దేవుని బిడ్డలారా, చెప్పాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ. చూడండి, యేసు ప్రభు చేసిన అనేకమైన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు శిష్యులు చూశారా లేదా? ఆయన బోధలన్నీ విన్నారా లేదా? చివరిలో మరి ఆయన పునరుత్థానుడైన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా ఊదినప్పుడు. మరి ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుడి.
దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమవుతుందని నేను గ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుడి. చూడండి, ఈ యొక్క బాటిల్లో ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఏమున్నాయండి? నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను నేను త్రాగినప్పుడు, దేవుని స్తోత్రం, నీళ్లు నా లోపలికి వెళుతున్నాయి. ఆమేన్, ఆమేన్. నీళ్లు నా లోపలికి వెళ్ళడం ఒక అనుభవం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ నీళ్లను నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా. ఈ నీటిని నేను పొందుకుంటున్నాను. నేను నా లోపలికి తీసుకుంటున్నాను. ఈ నీళ్లు నేను త్రాగగానే ఇవి లోపలికి వెళుతున్నాయి. అయితే నేను నీళ్ళల్లోనికి వెళితే ఎలా ఉంటది? అంటే ఈ బాటిల్లోకి వెళ్ళలేనులే గాని, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని స్తోత్రం చెల్లించండి. ఇవి నా లోపలికి వెళ్తున్నాయి. నేను ఈ నీటి లోపలికి వెళితే అది మరొక అనుభవం. నీళ్లు నా లోపలికి వచ్చాయి. నేనే నీళ్ళల్లోకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మను పొందుడి. మీకు నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు తనను నమ్మిన బిడ్డలకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చేవాడై ఉన్నాడు. ఎందుకు ఈయన ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు వేచి ఉండండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీరు పొందుకొనే ఇంకొక అనుభవము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఆ మాట చెప్పాడు. ఆ అధ్యాయములో వారందరూ చూస్తుండగా వారి కళ్ళ ఎదుట ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ 40 రోజులు ముగించబడ్డాయి. ఇక ఆ ముగింపులో చెప్పిన మాట ఇది: మీరు ఇంకొద్ది దినములు, అంటే ఇంకొక 10 రోజులు. అది చెప్పలేదు ఆ మాట. ఇంకొద్ది దినములలోగా, అనగా పెంతుకోస్తు అనే పండుగ దినము రాబోతుంది. దేవునికి స్తోత్రం. పస్కా తర్వాత 50వ దినమున, పస్కా పండుగ తర్వాత 50వ రోజున జరిగే పండుగ పెంతుకోస్తు పండుగ. దేవుని స్తోత్రం. గనుక ఇంకొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన నమ్మినటువంటి శిష్యులకు ఇస్తున్న మాట: నా శిష్యులారా మీరు కనిపెట్టండి, నా శిష్యులారా మీరు ప్రార్థన చేయండి, మీరు విశ్వాసముతో నేను చెప్పిన చోట, నేను చెప్పిన స్థలములో మీరు ఉండండి, మీరందరూ కూడా పరిశుద్ధాత్మలో. దేవుని స్తోత్రం. ఇది మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి పాఠం. యేసు ప్రభు తప్ప మరి ఎవరు కూడా పరిశుద్ధాత్మలో మనకి బాప్తిస్మము ఇవ్వలేరు. ఆమేన్ చెప్పరే. మీకు పాస్టర్ గారు ఇచ్చే బాప్తిస్మము అది కేవలము నీళ్ళల్లో మీకు ఇచ్చే బాప్తిస్మమే. దేవుని సేవకులు చేసే పని ఏంటయ్యా అంటే, మీరు మారు మనస్సు పొందినప్పుడు, నేను పాపినని గుర్తించాను, యేసుక్రీస్తు నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను అన్నప్పుడు, నేను ఈ పాపములోనే మరణించకూడదు, నా పాపమునకు రేపొద్దున శిక్ష రాబోతుంది, ఆ పాపపు శిక్ష నేను భరించకూడదు, నేను తప్పించుకోవాలి గనుక నా పాపాన్ని ఒప్పేసుకుంటున్నాను, నాకు ఇలాంటి జీవితం నాకిక వద్దు, ఈ భూమి మీద ఈ పాపపు జీవితం నాకు వద్దు గనుక యేసు ప్రభు సహాయాన్ని నేను కోరుతున్నాను. ఆయనే నా పాపములు క్షమించువాడని. దేవుని స్తోత్రం.
ఆయనే నన్ను పరిశుద్ధునిగా చేసేవాడని నేను యేసు ప్రభుని నమ్ముచున్నాను. ఆయన నా పాపముల కోసము మరణించి ఆ! ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను అని ఒప్పుకున్నటువంటి బిడలకు పాస్టర్ గారు చేసే పని ఏంటంటే, వారు నమ్మారు గనుక నమ్మిన వారికి బాప్తిస్మము నీళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఊరికే నమ్మకోకోకుండా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా, పిలవకుండా, ఆయన దగ్గర ఒప్పుకోవలసినటువంటిది ఒప్పుకోకుండా, మారు మనస్సు అనుభవం లేకుండా, యేసయ్యను హృదయంలోకి పిలవకోకుండా కూడా అనేక మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఇచ్చేవారికి అనేక సార్లు తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఈ బాప్తిస్మము నీళ్ళల్లో మాత్రమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకు నూతన నిబంధనలో. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా నీళ్ళల్లోనే బాప్తిస్మం ఇచ్చాడు. ఎక్కడ బాప్తిస్మం ఇచ్చాడండి? ఎవరైనా సరే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చినట్లుగా బైబిల్లో చదివారా? ఆ సేవకుడు పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇచ్చి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు సేవకుడు ప్రార్థన చేయవచ్చు. చేతులు పెట్టి ప్రభువా వీరికి, ఇదిగో ఈ సహోదరికి, ఈ సహోదరునికి పరిశుద్ధాత్మ నీ ఆత్మ బాప్తిస్మం అనుగ్రహించని ప్రార్థన చేసే అవకాశం సేవకునికి ఉంది. కానీ ఆ బాప్తిస్మమును కలిగించే వ్యక్తి మాత్రం యేసు ప్రభు. దేవుని స్తోత్రం. చాలా వాక్యాలు ఉన్నాయి, అయితే నేను అవన్నీ చదవను. కానీ త్వరగా మత్తయి సువార్త 3వ అధ్యాయములో 11వ వచనం చూసినట్లయితే, ద- మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే అయితే నా వెనుక వచ్చుచున్నవాడు ఆ నాకంటే శక్తిమంతుడు. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మతోను ఆ అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసు ప్రభువు కంటే ముందుగా ఆయన వస్తున్నాడు, ఆయన నా వెనక వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడని చెప్పటానికి ముందు బయలుదేరిన ప్రవక్త ఈ యొక్క యోహాను గారు. ఈయనేమంటున్నాడంటే, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పులు మోయుటకు కూడా నాకు అర్హత లేదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే మాటను గ్రహించండి, గమనించండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? నా వెనక వచ్చేవాడని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, మీ అందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని చెప్తున్నాడు. మార్కులో కూడా 1:8 చూస్తే, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. మత్తయ్య గారు రాశారు ఆ మాటని, మార్కు గారు రాస్తున్నారు ఆ మాటని. లూకా 3:16 చూసినట్లయితే, యోహాను నేను నీళ్లలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. మత్తయిలో వ్రాయబడి ఉంది, మార్కులో వ్రాయబడి ఉన్నది, లూకాలో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1:33 చూసినట్లయితే, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఎక్కడ బాప్తిస్మం ఇవ్వడానికి? వినండి, తీలేనప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు మనసు ఈ మాటల మీద ఉంచండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఇది యోహాను సువార్తలో సాక్ష్యం. చూడండి, అందరి వలె యేసు ప్రభు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి నీళ్లలో బాప్తిస్మం పొందటానికి వెళ్ళి నిలబడితే,
ఆయన షాక్ అయ్యాడు. ఇదేంటి? ఏమన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? అయ్యా, నేను నీతో బాప్తిజం పొందవలసిన వాడనై ఉంటే నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు? అసలు నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటి? ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు జరుగునుగాక. నేను అందరి వలె ఎందుకు వస్తున్నాను తెలుసా? అందరూ గుర్తించాలి ఇది మార్గమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా బాప్తిస్మము ఇచ్చిన వెంటనే యేసు ప్రభు మీదకి ఉన్నట్టుండి ఆకాశము నుండి ఆ, ఒక పావురము, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడంటే అక్కడికి పావురము రూపములో వచ్చి ఆయన మీద వ్రాలగా. దేవుని స్తోత్రం. సో ఇది ఎప్పుడైతే చూశాడో ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఈయనే. దేవుని స్తోత్రం. ప్రియులారా, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 16వ వచనములో పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటుని. నేను జ్ఞాపకము చేసుకుంటుని. ఎవరైనా? పేతురు. ఎవరైనా? ఈయనకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంట? దేవుడు లేదా యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే ఒక అనుభవం ఉన్నదని చెప్పి ఈయనకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది తెలుసా? ఈయన కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చింది. 10వ అధ్యాయంలో గనక మనం చదివితే 10వ అధ్యాయంలో పేతురు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి యూదుడు కాదు, అన్యుడు. యూదుల యూదులు యూదులకు మాత్రమే వరము, యూదులకు మాత్రమే రక్షణ అనుకునే భావనతో ఉన్నటువంటి పేతురు యొక్క ఆలోచనలు ఆ దినాన తారుమారైపోయినాయి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయం ఆ రోజు తెలిసింది. హల్లెలూయా. కేవలము యూదులకు మాత్రమే ఆయన దేవుడు కాదు. ఆ, గ్రీకులైనా, యూదులైనా, రోమీయులైనా, వారెవరైనా సరే అందరికీ రక్షణ ఉన్నది, అందరికీ పరిశుద్ధాత్మ అనే వరము ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన యొద్దకు వచ్చేవారు వారు ఎవరైనప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉన్నదని ఆ రోజు కళ్ళు తెరవబడ్డాయి ఆయనకి. దేవుని స్తోత్రం. కదండి, చాలామందికి చాలాసార్లు ఒకలాంటి గురుడ్డితనంలో ఉండిపోతారు. చాలామందికి యేసుక్రీస్తు అర్థం కాలేదు. అనేక మందికి ఆ ప్రభువుని అర్థం చేసుకోవడం, గ్రహించడం చాలా కష్టమైపోతుంది. అనేకులు ఇంకా గురుడ్డితనములోనే ఉన్నారు. అనేకులు అనుకుంటున్నారు కేవలము యేసుక్రీస్తు కేవలము కొందరికి మాత్రమే సంబంధించిన వాడు అని. ఎంత పొరపాటు కదా! ప్రభువు కేవలము ఆయన ఎవరికో చెందినవాడు అనుకుంటున్నారు. ఇప్పుడు పేతురు, ఎవరు పేతురు? ఆయన శిష్యుడే. 12 మందిలో ఒక శిష్యుడు. 12 మందిలో ఒకడేమనుకున్నాడు తెలుసా? ఏ, వీళ్ళు రోమీయుడు కదా, ఇతను కొర్నేలి రోమీయుడు కదా, అసలు ఈ రోమీయునింటికి నేనెందుకు వెళ్ళాలి? వాళ్ళతో నేనెందుకు సహవాసం నేను ఇశ్రాయేలీని, నేను యూదుడిని కదా అని అనుకుంటుంటే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దానిలోకి మనం వెళ్ళొద్దు. ఆ దర్శనం గురించి మీరు చాలామందికి తెలుసు. 10వ అధ్యాయములో పేతురుకు కలిగిన అనుభవం మీకు తెలుసు. ఏది ఏమైనా 10వ అధ్యాయంలో ఆయన గుర్తించింది ఏంటంటే, ఆయన గ్రహించింది ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కేవలము మా 12 మందికే కాదు, లేదా మా 120 మందికి మాత్రమే కాదు, ఆ మేడగదిలో చేరి ప్రార్థన చేసి కనిపెట్టిన మాకు మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ వరము అనేది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఎవరికైనా అనుగ్రహించబడుతుంది.
ఆయనకి అప్పుడు అర్థమైందంట. ఆ 11వ అధ్యాయం 6వ వచనంలో సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. ఆ కింద వచనాలు చదివితే చాలా అద్భుతంగా ఉంటది ప్రియులారా. ఒక మంచి అనుభవము కొర్నేలి ఇంటిలోకొచ్చి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ అనుభవాన్ని ఆయన ఆ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. గనుక దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేవాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవములోనికి కూడా దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వరమై ఉన్నాడు. ఆమేన్. రక్షింపబడిన ప్రతి ఒక్కరి కొరకు ఆత్మను దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు గనుక ఆ ఆత్మ అందరి వాడు. అపోస్తుల కార్యముల్లోనే 2వ అధ్యాయములో 37వ వచనం చూసినట్లయితే, వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, సహోదరు సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. అంటే నీళ్ళలో బాప్తిసం పొందిరి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎక్కడ? నీళ్లలో బాప్తిసం పొందిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అనగా యేసు ప్రభువుని నమ్మిన మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. లోపల నివాసం ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన వారిలో ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది మరొక అనుభవంగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్న, ఇందాక చెప్పాను కదా, నీళ్లు నేను త్రాగినప్పుడు నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? నా లోపలికి వస్తున్నాయి. నేనే నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆ నీటిలో నేనున్నాను. ఆత్మలో, దేవునికి స్తోత్రం, ఆత్మను పొందుకోవడము, ఆత్మలో నింపబడటం, లేదా మనం ఆత్మలో కలిసిపోవడము, అదొక నింపుదల అనుభవము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాత్రమే ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18లో ఏముంటుందంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలాగ ఉండాలండి? ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మతో నిండిపోవాలి. దేవుని స్తోత్రం. ఆత్మతో నిండిపోయిన ఒక అనుభవంలో ఉండాలి. అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే ఒక అనుభవంలో ఉండాలి. ఇది ఆజ్ఞ. ఇది ఖచ్చితంగా యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ ఆత్మ పూర్ణుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆ అనుభవము నాకు అవసరము అనేది మనం గుర్తించాలి. అనేక సార్లు పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, అనేక మంది జీవితాల్లో పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానము, లేదా దేవుని యొక్క వాక్య జ్ఞానము, సత్యమును ఎరిగిన జ్ఞానము అనేకులు కలిగి ఉంటారు. జ్ఞానం ఎక్కువైపోయింది. ఏమైంది? చాలామందికి దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యమును గురించిన జ్ఞానము, అనేక విషయాలను గురించిన జ్ఞానము
వారిలో నింపుకొని ఉంటారు. కొన్నిసార్లు ఈ జ్ఞానం ఏం చేసిద్దో తెలుసా? ఉప్పొంగజేస్తదంట. ఎక్కడుంది ఆ మాట? తెలుసా? కొరింథీ పత్రికలో ఉంటది. జ్ఞానం ఏం చేస్తది మనిషిని? ఉప్పొంగజేస్తది. జ్ఞానము సంపాదించుకోవడము మేలే, అక్కడితో ఆగిపోతే ప్రమాదం. కేవలము దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, జ్ఞానాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, ఈ జ్ఞానము అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. జ్ఞానము కేవలము జ్ఞానముగానే ఉంటే ప్రయోజనం ఏం కనపడదు. దానివల్ల గర్వం వస్తది. నాకు తెలుసు, మీకెవరికి తెలీదు. ఏమొచ్చింది చెప్పండి? గర్వం వస్తది. అహంకారం వస్తది. ఎదుటి వారిని తోలనాడే తత్వం వస్తది. ఎందుకో తెలుసా? జ్ఞానం. గమనించండి ఎవరినైనా సరే. మనకంటే జ్ఞానం గల వారిని లేదా బాగా జ్ఞానం గల వారి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నేనే గొప్ప. జ్ఞానం గలవారు ప్రతిసారి కూడా నేనే ముందుండాలి, నేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడినెవరు. వారి దృష్టిలో వారికి ఏంటి సమస్య? వారికి అన్నీ తెలుసు, ఎదుటివానికి తెలియదు. జ్ఞానము ఉప్పొంగ చేయను. జ్ఞానం వల్ల గర్వం వస్తుంది, జ్ఞానం వల్ల అహంకారం వస్తుంది. ఈ జ్ఞానము పరిశుద్ధాత్మ గురించి నాకు తెలుసు, మంచిదే. అయితే పరిశుద్ధాత్మను నువ్వు అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకొని ఉన్నావా అన్నప్పుడు ఆగిపోతారు. ఆత్మను గురించిన జ్ఞానము కలిగి ఉండటం కాదు, ఆత్మను పొందుకొని అనుభవించే జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ ద్వారా నడిపించబడాలి. నిన్నటి దినాన్ని వింటున్నారు కదా. ఒక వ్యక్తి ఆత్మ లేనివాడైతే నా వాడు కాదు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఆత్మ ద్వారా నడిపించబడ. ఆత్మ ఏం చేస్తాడంట? తండ్రి పిల్లవాడిని నడిపించినట్టుగా నడిపిస్తాడంట. ఆత్మ ఆత్మ ఎప్పుడు ఎవరిని లాక్కొని వెళ్ళడం. నేను రానంటే బలవంతంగా లాక్కొని వెళ్ళడు. లేదా ఆయన శక్తిని ఉపయోగించుకొని నీ చెయ్యిని మెలబెట్టి, ఏయ్ ఎందుకు రావును, ఎందుకు పద, నిన్ను తోయటము. ఆత్మ త్రోసేవాడు కాదు, ఆత్మ నెట్టేవాడు కాదు, ఆత్మ బలవంతంగా లాక్కొని వెళ్ళేవాడు కాదు, ఆత్మ నడిపించేవాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఇది మార్గము, రా ఇటు వెళదాం అన్నప్పుడు నువ్వు రానంటే లాక్కొని వెళ్ళడాయన. మనుషులు చేస్తారు ఆ పని, దయ్యాలు చేస్తాయి ఆ పని. దయ్యం ఏం చేసింది తెలుసా నిన్ను? దయ్యాలు ఏం చేస్తాయి? దురాత్మ పడితే, అపవిత్రాత్మ పడితే ఏమైంది? నిన్ను కొండ శిఖరం మీదకి ఎక్కిస్తాయి. వద్దు అని నీకు అనిపించినా కూడా ఆ దయ్యము, ఆ అపవిత్రాత్మ నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయింది, నెట్టేస్తుంది అంతే. చూడండి, వద్దు 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 అనుకుంటానే కొంతమంది కొన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో నన్ను నెట్టేస్తున్నారు, ఎవరో నన్ను నన్ను తోసేస్తున్నారు, ఎవరో 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 ఎవరు ఆ పని చేసేది? చెప్పాలండి, చెప్పరండి. దెయ్యాలు దెయ్యాలు చేసే పనులు అయ్యి. నువ్వు వద్దన్నా కూడా నిన్ను నెట్టేయటమే. కానీ దేవుడు అలా చేయడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు బోధిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడుస్తానంటే నడిపిస్తాడు, చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీ వల్ల కావట్లేదా? నువ్వు నడవాలని ఉన్నదా? సరేరా, నేను నడిపిస్తా, నేను నీకు సహాయం చేస్తా. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావా? రా, నా చేయి పట్టుకో, ఇక నేను నీ చేయి పట్టుకుంటా. దేవునికి స్తోత్రం.
దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించాలి. ప్రియులారా, ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం ద్వారా ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని చూసి రాత్రి దేవుని మాటలు ముగించుకుందాం. సంతోషంగా ఉన్నారు అందరూ? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీరు కొన్నిసార్లు లేచి నిలబడవచ్చు అని చెప్పాను. నిలబడవచ్చు, ఎవరేమనరు, ఎవరు మీ వైపు చూడరు. కొన్నిసార్లు లేచి నిలబడి వాక్యాన్ని వినండి. దేవుని స్తోత్రం. దేవుని మాటలు, జీవపు మాటలు మరలా మరలా దొరకవు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మనము లోపలికి తీసుకోవాలి. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు దొరికినట్లుగా మనము దేవుని మాటలను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన ఏంటండి ప్రయోజనము? శిష్యులు యేసు ప్రభువుని నమ్మి వెంబడించారు. 3.5 సంవత్సరాల పాటు ఆయనతో పాటు తిరిగి ఆయన బోధలు విని ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి చివరికి యేసు ప్రభువుని రోమా సైన్యం వచ్చి పట్టుకున్నప్పుడు పారిపోయారు వీళ్ళు కదా, భయపడిపోయారు. ఆ తర్వాత కనీసము నేను యేసు ప్రభు యొక్క శిష్యుడని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏమి లేదు, ధైర్యం లేదు. ఎప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో మార్పు కనపడింది? ఎప్పటి నుంచి వారు అంతకు ముందు ఉన్నటువంటి ఆ పిరికితనము, అంతకు ముందు ఉన్నటువంటి ఆ భయము, అంతకు ముందు దేవుని కొరకు ఏమీ చేయలేని స్థితి, ఆ ప్రభువుని గురించి మాట్లాడలేని స్థితి, సాక్షులుగా ఉండలేని స్థితి. యేసయ్య చెప్పాడు, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. దేవుని స్తోత్రం చెల్లించండి. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఒకవేళ నాకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము లేదంటే ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. యేసయ్య మిమ్మల్ని కనికరిస్తాడు. హల్లెలూయా. మీరు ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకున్న బిడ్డలైతే తప్పకుండా ఆ ప్రభు పరిశుద్ధాత్మలో ఏమిస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన తర్వాత చూడండి ఎంతమంది కూడుకున్నారంట మేడగదిలో? 120 మంది దగ్గరగా. కేవలం 12 మంది శిష్యులే ఉన్నారా అక్కడ? అనేక మంది స్త్రీలు ఉన్నారు. అవునా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఆ విషయాలు చదువుతున్నాం. ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఉన్నట్టుండి ఏం జరిగిందంట చూడండి అక్కడ. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనములో అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. గమనించాలి, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దేవునికి స్తోత్రం. యేసయ్య 1వ అధ్యాయంలో చెప్పాడు, కొద్ది రోజుల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. కొద్ది రోజుల్లోగా మీకు ఒక అనుభవం రాబోతుంది. ఇప్పుడు రానే వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినం రోజున పరిశుద్ధాత్మతో నిండిపోయారు. చెప్పండి అందరూ మాట. పరిశుద్ధాత్మతో నిండిపోయారు. ఆత్మను పొందుకున్నట్లుగా మనము ముందు అధ్యాయంలో చూస్తున్నాము. కానీ ఇక్కడ ఒక నూతన అనుభవం, ఆత్మతో నిండిపోయారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి.
పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు రుజువులేంటి అని మీరు అడిగితే అది మరొకసారి మాట్లాడుకుందాం. అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం అనేది మాత్రం గుర్తించండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మన అందరికీ కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు. అది గ్రహించాలి. ప్రియులారా, అక్కడ వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడుతున్నారండి. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం వలన ఏంటి ప్రయోజనాలు? ఒకసారి అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 36వ వచనం చదువుదాం. ఇది చదివిన తర్వాత కొన్ని ప్రయోజనాల గురించి మీకు త్వరగా చెప్పి ముగిస్తాను వాక్యం. యేసుక్రీస్తు ఆ, అందరికీ ప్రభు. అందరికీ ప్రభు. ఆయన ద్వారా ఆ, దేవుడు సమాధానకరమైన సువార్తను ఆ, ప్రకటించి ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఆ, యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని ఆ, యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఆ, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును ఉమ్. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అన్నదియే. చూడండి, యేసు ప్రభువు మన ఎదుట ఒక మాదిరిగా ఉన్నాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచుండెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన ఏంటి ప్రయోజనం? నెంబర్ 1, మొట్టమొదటిది, మనము ప్రభువుకి సాక్షులుగా మారతాం. 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యములు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మొట్టమొదటి విషయము, సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. నీవు ప్రభువుకి సాక్షిగా ఉండటం కోసం నీకు ఒక శక్తి కావాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు దేవుని బిడ్డలు శక్తిమంతులవుతారు? ఎప్పుడు దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన బిడ్డకు ఒక శక్తి వస్తుందంట. వీళ్ళేమో ఈ యుగాంతం గురించి ప్రశ్నలు వేస్తుంటే దాని గురించి ప్రక్కన పెట్టి ప్రభు ఏం మాట్లాడుతుంది తెలుసా? పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు జరిగేది వినండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు, ఎవరి మీదకి? మీ మీదకి. మీ లోపలికి వచ్చిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అనగా మీరు నింపుదల అనే ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నిండుకునే ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని స్తోత్రం. ఏంటి ప్రయోజనం అంటే మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి వలన ఏంటండి ప్రయోజనం? ఇంతకుముందు నువ్వు సాక్షిగా ఉండలేక, నువ్వు నోరు తెరవాలంటే, నీకు సాక్షి చెప్పాలంటే రాదు. సాక్ష్యం అంటే నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, ఆ సాక్ష్యం గురించి ఇప్పుడు నేను మాట్లాడతలా. నీకు జరిగిన మేలుల గురించి నేను మాట్లాడతలా. సాక్ష్యం అంటే ఎవరి గురించి సాక్ష్యం? ప్రభువుని గురించిన సాక్ష్యం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాని గురించి చెప్పే సాక్ష్యం. చూడండి, ఇక్కడ మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో అన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు. దేవునికి స్తోత్రం చెల్లించండి. చప్పట్లు కొడదాం దేవునికి. పరిశుద్ధాత్మ బాప్తిసం వలన మనము ఎవరికి సాక్షులు అవ్వబోతున్నాం? మీరు ఎక్కడుంటే అక్కడ ఇతరులకు సాక్షులుగా ఉండబోతున్నారు. అటువంటి శక్తి మీ లోపలికి, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, సాక్ష్యం చెప్పడానికి, క్రీస్తుని గురించి చెప్పడానికి సిగ్గుపడం మనం. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని శక్తిమంతులం అవ్వాలి. హల్లెలూయా.
వీరు సాక్షులైపోయారు. అంతకుముందు ఆయనెవరో నాకు తెలీదండి. ఆ? ఏమంటున్నాడు పేతురు శిష్యుడు ఏమంటున్నాడు? ఆయనకి నాకు సంబంధమే లేదు అసలు. ఆయన నామాన్ని బట్టి దూషణ చేస్తున్నాడు. మరి ఇప్పుడు యేసే క్రీస్తని ప్రకటిస్తున్నాడు పేతురు. హల్లెలూయా. ఎడ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి? ఇంతకుముందు భయపడ్డ వీళ్ళు, ఇంతకుముందు ఇంట్లో దాక్కున్న వీళ్ళు బయటకు వచ్చి తమ ప్రభువుని గురించి, పునరుత్థానుడైన క్రీస్తు గురించి మాట్లాడుతున్నారే. ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? వీరు పొందిన బాప్తిస్మం. హల్లెలూయా. వీరు పొందుకున్న ఆ నింపుదల వీళ్ళని ఏం చేసింది తెలుసా? సాక్షులు. అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు సహాయం చేయి తండ్రి, నేను సాక్షిగా ఉండాలయ్యా. దేవుడు చేసిన మేలులను సాక్ష్యంగా చెప్పొద్దని నేను అంటలా. ఆ సాక్ష్యం పక్కన పెడితే అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అసలైన సాక్ష్యము ఆయనను గురించిన సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఆయన క్రీస్తు అయి ఉన్నాడని, ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన గురించి సాక్ష్యం. రెండవదిగా చూస్తే 4:31 ఏం జరుగుతుందో చూడండి. అదే అపోస్తుల కార్యములు. ప్రార్థన చే- వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. కంపించెను. అప్పుడు వారందరూ వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. రెండో ప్రయోజనం ఏంటో తెలుసా? వాక్యమును దేనిని ధైర్యముగా బోధించారంట. ధైర్యం. మొట్టమొదటి సాక్ష్యము, రెండవది ఏంటి? ధైర్యం. ఏం కావాలండి మనకి? వాక్యమును చెప్పటానికి, సత్యమును ప్రకటించటానికి ఏం కావాలా? ధైర్యం. పరిశుద్ధాత్మతో నిండుకున్న ప్రతిసారి, ఆ అనుభవము కలిగిన ప్రతిసారి ధైర్యం. ధైర్యం. హల్లెలూయా. దేవుడంట మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు గాని శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చెను. దేవునికి స్తోత్రం. పిరికితనము కలిగిన ఆత్మ పోవాలి, పరిశుద్ధాత్మ నిండుకోవాలి. దేవునికి స్తోత్రం. పిరికితనము కలిగిన ఆత్మ అసలు దేవుడెవడో అది ఎక్కడి నుంచి వస్తుందో మీకు అర్థమైంది. ఏ ఆత్మ? పిరికితనం. వీరు ఎప్పుడైతే ఆత్మతో నిండుకున్నారో, పరిశుద్ధాత్మతో, ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. ఇది రెండవ ప్రయోజనం. మూడవదిగా చూసినట్లయితే అదే అపోస్తుల కార్యములు 6:8 స్తెఫను కృపతోను ఆ, బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య ఆ, మహత్కార్యములను ఆ, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చాలు. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అతడు చేసే ప్రార్థనలను బట్టి, అతడు మాట్లాడే మాటలను బట్టి ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండుకోవడాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. ఆత్మతో నిండుకున్న వారి జీవితాల ద్వారా మహత్కార్యములు జరుగుతాయి. ఆత్మతో నిండుకోవడము ద్వారా చూడండి, స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నింపబడిన ఈయన కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, సూచక క్రియలను. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. 6వ వచనములో 8వ వచనం కదా మనం చదివింది. 8వ అధ్యాయానికి వద్దాం. 6వ అధ్యాయం చదివాం కదా, 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియను చూచినందున ఆ, అతడు చెప్పిన మాటల యందు ఆ, ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఆ, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును ఆ, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక ప్రక్కన స్తెఫను గురించి చదివాము కదా. ఆత్మతో నిండుకొనిన 7 స్తెఫను ఉన్నాడా? ఇప్పుడు ఫిలిప్పు గురించి చదువుతున్నాం.
ఫిలిప్పు సంగతి ఏంటయ్యా అంటే ఆయన ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయంట. అనేకులకు అపవిత్రాత్మలు పడితే అవన్నీ వదిలిపోతున్నాయి. దేవుని స్తోత్రం. పక్షవాయువు గల వారు కుంటివారు స్వస్థపడుతున్నారు. ఎలా జరుగుతున్నాయి ఇవి? ఎప్పుడు జరుగుతాయి? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవం గుండా వెళ్ళినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాక్ష్యము మొదటిది, రెండవది ధైర్యము, మూడవది అద్భుతములు జరిగే అనుభవము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఎవరెవరి ద్వారా అద్భుతాలు జరిగినాయో మీరు చాలామందిని అపోస్తుల కార్యంలో చూడవచ్చు. ఇక నాలుగవదిగా చూస్తే 6వ అధ్యాయం 10వ వచనం, స్టెఫను గురించే మరలా. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మతో నిండుకున్నప్పుడు నిన్ను ఎదిరించగలిగే జ్ఞానము ఉండదు. హల్లెలూయా. దైవికమైన జ్ఞానముతో నిండిపోయాడు ఇతడు మాట్లాడుతుంటే అతడు అగపరిచిన జ్ఞానమును ఎదిరించలేకపోతున్నారంట. అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను ఎదిరించలేకపోతున్నారు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జ్ఞానము! నాకేమీ తెలియదని అనుకోవక్కర్లేదు దేవుని బిడ్డలారా. నువ్వు ఆత్మతో నిండుకుంటే, హల్లెలూయా, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలో ఉన్న వ్యక్తివైతే నిన్ను ఆత్మ, నీ లోపలున్న ఆత్మ ప్రేరేపిస్తాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో కొన్నిసార్లు నీకే తెలియదు, కానీ నీ నోటి నుండి వచ్చే జ్ఞానాన్ని ఎవరు ఎదుర్కొనలేరు. కావాలా వద్దా? కావాలా? ఏ స్కూల్కి వెళ్ళక్కర్లా, ఏ కాలేజీకి వెళ్ళక్కర్లా. ఎవరిస్తారు? ఆత్మ ఇస్తాడు. దేవుని స్తోత్రం. ధైర్యం ఎవరిస్తారు? నిన్ను సాక్షిగా ఎవరు నిలబెడతారు? నువ్వు ప్రార్థన చేస్తే పాస్టర్ గారి ప్రార్థన చేయాలా? లేదు. గొప్ప గొప్ప సేవకులు, గొప్ప దైవజనులు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయా? లేదు. గొప్ప పేరు కలిగిన ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయా? లేదు. నువ్వు యేసు ప్రభుని వెంబడించే బిడ్డవైతే, యేసయ్యకి నీ హృదయం ఇచ్చి రక్షింపబడిన బిడ్డవైతే, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న అనుభవం కలిగిన వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేసినా జరుగుతాయి. మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి మందిరాన్ని. పాస్టర్ గారు, నేను అక్కడ ఈ వారంలో నేను ఒక చోట నేను ప్రార్థన చేశానండి, అలా జరిగిందని చెప్పాలా. దేవునికి మహిమ. హల్లెలూయా. అద్భుతములు జరుగుతాయి. దైవికమైన జ్ఞానము నిండిపోతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోట నుండి వచ్చే ఆ జ్ఞానాన్ని ఎవరూ ఎదుర్కొనలేరు. 5వ విషయం చూసినట్లయితే 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు చదువమ్మా. ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. చాలు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫిలిప్పు దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఎంతో బలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఉన్నట్టుండి దేవుడు ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నప్పుడు ఆత్మ ఏ సమయమందు ఏమి చేయాలో, ఏ సమయానికి ఎవరిని కలవాలో, ఏ సమయంలో ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కలుసుకోవాలో ఆత్మ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఫిలిప్కి ఎంత గొప్ప అనుభవమో తెలుసా? ఆ మాట చెప్పగానే ఈయన గబగబా లేచి ఏం చేశాడు? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గములో ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ప్రభువు చెప్పగానే ఆయన నడిపించే నడిపింపు ఆయనకి అర్థమైంది. నువ్వు వెళ్ళు,
ఎప్పుడు కలుసుకోలేదు ఆయన్ని. ఆయన ఎవరో ఈయనకి తెలియదు తెలుసా? ఫిలిప్పుకను ఆ యొక్క ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రికి పరిచయాలు ఉన్నాయా? ఈ మంత్రి వెళ్తా ఉన్నాడు, ఈ ఐథియోపియుడు. ఈయన ఎవరో తెలియదు. యెరూషలేముకి వచ్చాడు, ఆలయంలో ప్రభుని ఆరాధించి వెళ్ళిపోతున్నాడు, వారి దేశానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఫిలిప్తో మాట్లాడి పంపించాడు. హల్లెలూయా. ఆత్మతో నిండుకొనిన వారు ఎప్పుడు ఏమి చేయాలో దైవికమైన నడిపింపు వారికి అనుగ్రహించబడుతుంది. ఆందోళనతో ఉండక్కర్లే. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏంటి నా పరిస్థితి? నువ్వు ఆత్మతో నిండుకున్న బిడ్డవైతే ఎప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో ఆత్మ నడిపిస్తాడు. హల్లెలూయా. ముగించేస్తున్నాను నా మాటలు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవం మనకు లేకపోతే మనం సాక్షులుగా ఉండలేం. చెప్పండి. ధైర్యంగా ఉండలేం. దేవుని కొరకు అద్భుత కార్యములు జరిగించలేం. దైవికమైన జ్ఞానము ఉండదు. దైవికమైన నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎంత అవసరము యేసయ్య చెప్పాడు. కొద్ది రోజులు, హల్లెలూయా, శిష్యులు పొందుకున్నారు, మారిపోయారంతే. అప్పుడు దాకా శిష్యులు ఇక ఎన్నటికీ కూడా దేవునికి ఉపయోగపడరు అనుకున్నాం కదా మనం. కానీ బయటకు వచ్చారు, భూమిని తల్లక్రిందులు చేశారు. హల్లెలూయా. నీకు ఇష్టమేనా ఈ రాత్రి? యేసయ్యా, నేను నీ కోసం బ్రతకాలి, నీ కోసం నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయాలయ్యా, నాకు బాప్తిసం కావాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం నేను పొందుకున్నానన్న నమ్మకం కలిగిన వారు, దానికి కొన్ని రుజువులు మీరు అనుభవిస్తున్న వారు, మీరేం చేయాలో తెలుసా? నాకు నీ ఆత్మ నింపుదల ఇచ్చావు, నేను ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు ఆ నింపుదలలో తగ్గుతున్నానో మరలా నింపబడి నీ కోసం బహుగా వాడబడాలయ్యా, నీ సంఘం కొరకు నిలబడాలయ్యా. దేవుని స్తోత్రం. నీ రాజ్యాన్ని విస్తరింపజేసే పనిలో ఉండాలయ్యా అని అడగండి ప్రభువుని. ప్రభువుకి మహిమ తీసుకొచ్చే పాత్రలుగా ఉందాం. దయచేసి అందరూ తలలు వంచి